Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గృహప్రవేశం సందర్భంగా ₹1,00,000 ఇవ్వలేదు అని ఇంటి యజమాని మీద హిజ్రాలు దాడి చేసిన ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హిజ్రాల ఆగడాలు పెచ్చు మీరిపోతున్నాయి. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ లైలా గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే లైలా గారు. నమస్తే అండి. లైలా గారు, మీకు కూడా తెలుసు, హైదరాబాద్ కీసర ప్రాంతంలో సదానందం గారు అనే వ్యక్తి 2 ఇళ్లు కట్టుకున్నారు. ఆ ఇళ్లలోకి ఆయన పాలు పొంగించుకొని గృహప్రవేశం అనేది చేశారు. వారి అమ్మగారు చనిపోవడం వల్ల వాళ్ళు పెద్దగా వేడుకలాగా కూడా దాన్ని చేసుకోలేదు. కొంతమంది హిజ్రాలు ఆయన దగ్గరికి వెళ్ళి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో ఆయన మీద అటాక్ చేశారు. ఆయన్ని ఇష్టారాజ్యంగా తిట్టేశారు. మీరు చెప్పండి, ఎందుకంటే మీరు ఒక ట్రాన్స్జెండర్స్కి పెద్దగా ఉన్నారు, కమ్యూనిటీని కూడా లీడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం కరెక్టేనా? మేడం నమస్తే అండి. మనము ఈ 2-3 రోజుల నుండి అయితే ఈ వార్త వింటున్నాము. నేను అన్ని చూస్తున్నాను. నేను ప్రస్తుతం వరంగల్లో ఉన్నాను కాబట్టి అవన్నీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అన్ని కూడా చూస్తున్నాను. నిజంగా ఒకవేళ అలాంటి దుర్ఘటనకు ట్రాన్స్జెండర్ వ్యక్తులు కనుక పాల్పడితే అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే మేము సొసైటీలో భాగంగానే ఉంటున్నాము. సొసైటీ సమానంగా చూడాలని మేము కోరుకునే వాళ్ళము. సొసైటీ మీద దాడి చేయడం అయితే ఎవరం కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేము, ఖచ్చితంగా ఖండిస్తున్నాము. కానీ ఇక్కడ ఒకటి ఏంటిదంటే మేడం, నేను ఒకటే అంటున్నాను, మీరు గతంలో కూడా మా రచన గారితో ఇంటర్వ్యూ చేశారు, రచన గారు చెప్పారు, నేను చెప్తున్నాను. అక్కడ ఇంకో వీడియో కూడా మీరు చూశారు. అంటే తను కూడా మా కమ్యూనిటీ మీద కొంత దాడి చేశాడు. అఫ్ కోర్స్ దాడి చేసినా మా వాళ్ళు తిరిగి దాడి చేశారా, అసలు ఏ విధంగా అది జరిగిందని దానికైతే తర్వాత వీడియోస్ అయితే మనం ఏం చూడలేకపోయినాం. కానీ తనకు దెబ్బ తగిలి కంప్లైంట్ ఇచ్చినట్టుగా, తన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయినట్టుగా, ఆల్రెడీ కేసు బుక్ అయింది. వాళ్ళకి మళ్ళీ స్టేషన్ లో అరెస్ట్ కూడా చేశారని అయితే మేము విన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా అలాంటి దాడికి మా కమ్యూనిటీ పాల్పడిందంటే నిజంగా మేమైతే బాధపడుతున్నాము, సిగ్గుగానే ఫీల్ అవుతున్నాము. మేము మా కమ్యూనిటీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాము, కానీ ఇలాంటి దుర్ఘటనలకు మేము ఎప్పుడు కూడా పాల్పడలేదు, ఎక్కడ కూడా ఇది చూడలేదు. అడుక్కునే క్రమంలో కొన్ని మాట్లాడతాము, వాళ్ళు ఎవరైనా మమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడితే ఎదురు మాటలు మాట్లాడతాము, వాళ్ళు ఏదైనా అసభ్యంగా మమ్మల్ని మాట్లాడితే దానికి వేరే విధంగా ఆన్సర్ చేస్తాము. కానీ ఇట్లా ఫిజికల్ గా దాడి చేసిన సంఘటన ఇది నిజంగా బాధ అనిపిస్తుంది. దీన్ని మేమైతే ఖండిస్తున్నామండి. లైలా గారు, సదానందం గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఎన్నో ప్రశ్నలు కూడా అడగడం అనేది జరిగింది. వాటన్నిటికి కూడా కమ్యూనిటీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఆయన ఒక్కరి బాధే కాదు, చాలా మంది కూడా ఇలాంటి ప్రశ్నలే అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక శుభకార్యం ఏదైనా జరిగితే ట్రాన్స్జెండర్స్కి, హిజ్రాలకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ₹1,00,000 అనేది చిన్నదా? ఆయన ఒకే ఒక మాట చెప్పారు, 3 సార్లు వచ్చారు, నన్ను ఎంతో విసిగించారు, వాళ్ళు దాడి చేయడమే కాదు నేను కూడా వాళ్ళ మీద దాడి చేయాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు. అసలే మా అమ్మగారు చనిపోయి ఎంతో బాధలో ఉన్న నాతోటి నీ భార్య చనిపోతుంది, నీ పిల్లలు చనిపోతారు అంటూ శాపనార్థాలు పెట్టారు. ఇది కరెక్టేనా? అది నన్ను ఎంత బాధకు గురి చేస్తుందని ఆయన ప్రశ్నించారు. మేడం, ఇక్కడ ₹1,00,000 అడిగారా, ఎంత అడిగారా, అమౌంట్ అనేది ఎవరికి కూడా క్లియర్ గా తెలియదు. అమౌంట్ విషయానికి చాలా మంది దాతలు ఎంత అడుగుతున్నామో, వాళ్ళు ఎంత ఇస్తున్నారా, వాళ్ళు ఇష్టపూర్వకంగానో ఎంతో ఒక రకంగా ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తేనే మా కమ్యూనిటీ అనేది లైఫ్ లీడ్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. మా కమ్యూనిటీ రెగ్యులర్ గా భిక్షాటన మీద, ఇలాంటి బదాయి టోలి అంటే శుభకార్యాల దగ్గరికి వెళ్ళిన దగ్గర దాతలు ఇచ్చే దాని మీద డిపెండ్ అయ్యే బ్రతుకుతుంటాము. మా లైఫ్ అంతా కూడా అదే. అది మాకు మా ముందు తరాల నుంచి కూడా అదే వస్తుంది. మేము అదే కంటిన్యూ చేస్తున్నాము. మా ముందున్న పిల్లలు కూడా అదే చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి డబ్బులు ఎక్కువ మొత్తము డిమాండ్ చేయడం అనేది ఎక్కడ మేము కరెక్ట్ అని చెప్పట్లేము. డిమాండ్ చేసి అధిక మొత్తంలో లక్షల కొద్ది అడగడం అనేది కూడా అంతటా జరగకపోవచ్చు. ఒకవేళ సదానందం గారి దగ్గర ₹1,00,000 అడిగారంటే ఏమో, ఎందుకు అడిగారో కూడా తెలియదు. అది అడగడం అయితే కరెక్ట్ కాదు. అసలు ఎక్కడ కూడా 1,00,000 అడగరు. మరి చిన్న గృహ ప్రవేశానికి లక్షల కొద్ది అయితే అడగడం జరగదు. వాళ్ళు ఇస్తామన్న దానికి ఎక్కువ కొంచెం కలిపిమని డిమాండ్ చేస్తారు. కొంచెం డిమాండింగ్ గా, కొంచెము బ్రతిమలాంటి, లేకపోతే మీరు అన్నట్టుగా కొన్ని మాటలు కూడా అనే సందర్భాలు కొంతమంది ఉన్నారు. కాదని మేము అనట్లేము. కానీ సదానందం గారు కూడా దాడి చేశారని తనే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం దాడి చేశారా, ఇది ఎంతవరకు దాడి చేశారా, ఏం జరిగింది అనేది కూడా మేము కూడా తెలుసుకుంటే మా వాళ్ళ వర్షన్ వేరే విధంగా ఉంది. ఏది ఏమైనా సొసైటీ కూడా అయితే మమ్మల్ని తప్పుగానే ఆలోచిస్తుంది. ప్రతి చిన్న విషయం మీకు తెలుసండి స్వరూప గారు, ఇక్కడ సొసైటీ నుంచి మమ్మల్ని ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారనేది ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోరు, దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఈవెన్ మేము ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వడానికి మా మీద దాడులు జరిగినాయనో, లేదా మా మీద సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందనో, మా మీద
ఇబ్బంది జరిగిందనో మేము ఈవెన్ కంప్లైంట్ చేయడానికి వెళ్తే కూడా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం వేరే విధంగా ఉంటుంది. మీరే వేరే వాళ్ళని ఇబ్బంది పెడతారు, మీదేం కంప్లైంట్ వెళ్ళామని చెప్తారు. అంటే సొసైటీలో అందరి లోపల ఒక నెగిటివ్ ఆలోచనతోనే ఉన్నారు మా మీద. అలాంటి సందర్భంలో సదానందం గారు కూడా వెళ్ళి మా వాళ్ళు అడిగిన వెంటనే ఆయన వేరే ఆలోచనతో ఏమన్నాడో, ఏం గొడవ జరిగిందో, ఏది ఏమైనా నేను మా కమ్యూనిటీ ఎన్నికేసుకొస్తున్నాను అని కాదు. కానీ ఒక సదానందం గారి సంఘటన బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా సొసైటీలో రెగ్యులర్ గా చూస్తున్నారు మా కమ్యూనిటీని ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో. మీ సుమన్ టీవీ ద్వారా కూడా మేము చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది, గ్రూప్ డిస్కషన్స్ కూడా జరగడం జరిగింది, మా వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు అన్నది. ఇప్పుడు దాన్ని ఇక్కడ మాట్లాడడం కరెక్టా కాదా, కానీ సదానందం గారి ఒకే విషయాన్ని గురించి మరి డిస్కస్ చేద్దామంటే సదానందం గారి మీద జరిగిన దాడిని అయితే మేము ఖండిస్తున్నాము. వాళ్ళు అమౌంట్ ఎంత అడిగారా, దాతలు ఎప్పుడు మేము అడిగిన డబ్బును బేస్ చేసుకోరు, కానీ మేము అనే మాటలో, మేము తిట్టే మాటలో, మేము పెట్టే ఇబ్బందిని కాస్త వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా ఇప్పుడు కొన్ని కామెంట్స్, కొన్ని వీడియోస్, కొన్ని వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళ మాటలు చూస్తే మాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా అది మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మా దగ్గర. లైలా గారు, ఇప్పుడు ఆయన దాడిలో గాయపడ్డ హిజ్రాల విజువల్స్ కూడా మాకు వచ్చాయి, మీరు కూడా కమ్యూనిటీ నుంచి మాకు పంపించారు. అలాగే సదానందం గారికి ఎలా దెబ్బలు తగిలాయి అనేవి కూడా విజువల్స్ వచ్చాయి. ఈ రెండే కాకుండా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా విజువల్స్ రికార్డ్ అయ్యాయి, అవి కూడా మేము చూపిస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సదానందం గారు ఆ తర్వాత కూడా ఫ్యామిలీతో అక్కడే కలిసి ఉంటారు. ఆయన సింగిల్గా ఉండాల్సిన పరిస్థితులు, ఇప్పుడు మీ వాళ్ళు చాలామంది దెబ్బలు తిన్నారు, డబ్బులు రాలేదనే బాధలో ఉన్నారు, కొంతగా బాగా నెగిటివ్ కూడా ట్రోల్ అవుతూ ఉన్నారు. అయితే ఇక మీదట ఆయన మీద ఏమైనా ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందా? ఆయనకు ఎలాంటి హాని తలపెట్టరు మా కమ్యూనిటీ వాళ్ళు అని మీరు భరోసా ఇవ్వగలరా? మేడం, ఇది ఇప్పుడు జరిగిన మొదటి సంఘటన కాదు, ఇది లాస్ట్ రెండు సంఘటనలు కాదు. మా మీద వందలాది వేలాది మంది మా మీద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎవరి మీద ప్రతీకారంగా దాడులు చేసిన సందర్భాలు మీరు కూడా మీడియా పరంగా మీరు ఎన్నో సంవత్సరాలుగా మీడియాలో ఉంటున్నారు, మీరు కూడా చూస్తున్నారు. మా మీద వందలాది మంది దాడులు చేసినా మేము వాటి నుంచి కాముగా వచ్చేసి అది అక్కడితో మా కర్మానికి వదిలేసుకునే మా కమ్యూనిటీ మేము అంతగా పగలు ప్రతీకారాలు పెట్టుకొని మళ్ళా తన కోసం ప్రత్యేకంగా వెళ్ళి దాడులు చేస్తారని అంటే మేము ఇలాంటిదైతే జరగదు. మా కమ్యూనిటీ నుంచి అలాంటి ఏమీ జరగదు. మేము తనకు నిజంగా భరోసా ఇవ్వగలుగుతాము అది ఆ మాటలలో. ఎందుకంటే మేము అందరికీ తెలుసు, మేము ఫ్యామిలీకి దూరం అయిపోయి ఎక్కడో ఒక రకంగా బ్రతికే క్రమంలో ఇలాంటి కొంతమంది వ్యక్తులు మా కమ్యూనిటీ ఈ సంఘటన చేపట్టి నిజంగా కూడా మా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక విలువతో కూడిన బ్రతుకుతున్నటువంటి మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ సంఘటనను బేస్ చేసుకొని అందరూ మాట్లాడే విధానాన్ని చూస్తుంటే, ఈ సోషల్ మీడియాలోను వస్తున్న విషయాలు చూస్తుంటే చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాము. చాలా మంది మమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మాకు నమస్కారాలు చేసే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మాకు ముఖం చాటేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ పిల్లలు ఇలాంటి సంఘటనలు చేస్తారని అయితే మేము అనుకోవట్లేము. ఖచ్చితంగా అలాంటివి జరగకుండా మాకు గురువులు అనే ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళ మీద మేము ఖచ్చితంగా ఈ యాక్షన్ అయితే తీసుకుంటాము. అలాంటి సంఘటన జరగదని మేమైతే హామీ ఇవ్వగలుగుతామండి. స్వరూప గారు, లైలా గారు, ఒక మనిషి మగాడిగా పుట్టి ఆడవాళ్లుగా మారడం, ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా మారడం అంటే ప్రతి సృష్టి చేయడం చిన్న విషయం కాదండి. కానీ వాళ్ళు ఈ క్రమంలో అనేక వేదనకి గురవుతూ ఉంటారు, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు, కుటుంబ సభ్యులు కూడా వెలివేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మీలాంటి ట్రాన్స్ కమ్యూనిటీ పెద్దలు దగ్గరకు తీసుకుంటారు. వాళ్ళు సర్జరీస్ చేయించుకోవడానికి కావచ్చు, లేదు అంటే తమను తాము ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా మార్చుకోవడానికి ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది. దీనికోసం డబ్బులు ఎవరిస్తారు, ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగగలరు? ఈ క్రమంలోనే వాళ్ళు భిక్షాటన అనేది చేస్తూ ఉంటారు. కానీ అదనేది ఎలా ఉండాలి, కొంత ప్లీజింగ్గా ఉండాలి, రిక్వెస్టింగ్గా ఉండాలి. రాను ఇది ఎలా అవుతుందంటే గుంపులుగా మారిపోయి ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కానీ ఆశీర్వాదం ఇవ్వాల్సింది పోయి శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, అసలు అసభ్యంగా ప్రవర్తించడం. నేను ఇందాక సదానందం గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను లైలా గారు, మా బాబాయ్ ఇంట్లో పెళ్లి జరుగుతుంటేనే కొంతమంది వచ్చి గుంపుగా ఎలా బిహేవ్ చేశారంటే నేనే కళ్ళారా చూశాను. సో ఇలాంటి టైంలో ఎవరైనా ఎలా సమర్థించగలరు? అసలు ట్రాన్స్జెండర్స్ని అర్ధనారీశ్వరుల స్వరూపంగా చూస్తాము, గౌరవ మర్యాదలు కూడా ఇస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడితే రోజుకి వాళ్ళ మీద ఇంకా నెగిటివ్ ఇంప్రెషన్ పెరుగుతుంది కదా. నేను రచనా గారికి చేసిన ఇంటర్వ్యూని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే 800 కామెంట్స్ వచ్చాయి లైలా గారు.
800 కామెంట్స్లో ఒక్కటి కూడా హిజ్రాలు ట్రాన్స్జెండర్స్కి పాజిటివ్గా రాలేదు. మీరు చెప్పండి, సమాజం వీటన్నిటిని ఎంత నెగిటివ్గా తీసుకోబోతుంది? ఇకనైనా ఎలాంటి మార్పును మీరు ఆస్వాదించబోతున్నారు? కొత్త వాళ్ళు చాలామంది కమ్యూనిటీలోకి వస్తున్నారు, మీలాంటి వాళ్ళ గైడెన్స్ చాలా అవసరం. ఇక మీదట మీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? స్వరూప గారు, ఫస్ట్ మీరు అన్నారు కదా, ఇక్కడ సర్జరీస్ చేయించుకోవడానికో దేనికి డబ్బును సంపాదించడానికో భిక్షాటన చేస్తున్నారు అన్నారు కదా, దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే బ్రతకడం కోసం చేస్తున్నారు మా వాళ్ళు భిక్షాటన అనేది. అంటే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలను బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం, కానీ అసలు మేము మా కుటుంబాలు మమ్మల్ని అర్థం చేసుకోకుండా మా నడక మా ప్రవర్తన అవహేళన చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మేము బయటికి వచ్చిన తర్వాత మాకు ఆల్టర్నేట్ లేదు, మాకు బ్రతకడానికి సొసైటీ నుంచి మాకు యాక్సెప్టెన్స్ లేదు. ప్రభుత్వాలు మా గురించి ఎలాంటి స్కీమ్స్ కానీ అలాంటి ఏం షెల్టర్ హోమ్స్ కానీ అలాంటి ఏమీ లేవు. అలాంటి సందర్భాల్లో ఆల్రెడీ మాకు ఎస్టాబ్లిష్ అయినటువంటి మా కల్చర్ ఉంది, హిజ్రా కల్చర్ ఉంది. హిజ్రా కల్చర్ దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు అంతకు ముందు ఎలాంటి పనులు అయితే చేస్తుంటారో అదే పనిలో మేము కంటిన్యూ అవుతూ మాకు ఎలాంటి ఉద్యోగం కానీ ఉపాధి కానీ పనులు కానీ అలాంటివి లేవు. కాబట్టి కంపల్సరీ పరిస్థితుల్లో భిక్షాటన కానీ లేదా సెక్స్ వర్క్ కానీ అలాంటి కొన్ని పనులు చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాము. అంతేకాని సర్జరీ కోసం డబ్బు సంపాదించాలనేది ఇక్కడ మెయిన్ అనేది కాదు. మేము జీవించే క్రమంలో మా బాడీ లోపల ఉన్న కొన్ని మార్పులకు అనుగుణంగా మేము మారాలి కాబట్టి దానికి సర్జరీలు అవసరం కాబట్టి మేము దాంట్లో పొదుపు చేసిన దాంట్లో మేము ఎట్లా దాన్ని సేవ్ చేసుకోవాలి, మాకు పెద్దవాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, అది సర్జరీకి అయ్యే ప్రాసెస్ అండి. దానికి డబ్బుకు అడుక్కునే దానికి అయితే డిమాండ్ చేయడానికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు క్లారిటీ కావాలి. సెకండ్ వన్, మీరు అన్నారు కదా ఇంకా సొసైటీలో అందరూ కూడా 800 కామెంట్స్ వచ్చినాయి అవన్నీ నెగిటివ్ అంటున్నారంటే ఇప్పుడు ఈ సంఘటన బేస్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో చాలా వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆ వీడియో అలాంటిది, ఆ ఇంటర్వ్యూ అలాంటిది. ఎందుకంటే దాన్ని మేమేం సమర్థించట్లేము, ఖచ్చితంగా ఆ సంఘటన మేము కూడా ఖండిస్తున్నాము. సొసైటీ నుంచి వచ్చే కామెంట్స్ ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మా వాళ్ళు అక్కడ దాడి చేశారని క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ FIR కూడా బుక్ అయిపోయింది. దానికి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి దానికి సంబంధించిన కామెంట్స్ అలాగే వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఓన్లీ ఒక సంఘటనను బేస్ చేసుకునే చూస్తున్నారు, ఒక ఇంటర్వ్యూని బేస్ చేసుకునే చూస్తున్నారు స్వరూప గారు. ఇక్కడ టోటల్ తెలంగాణ మొత్తం హైదరాబాద్ ఒక కాడ జరిగిందని తెలంగాణ స్టేటో లేకపోతే ఇండియా మొత్తమో మనం ఒకేలా చూడలేము. ఇప్పుడు జనరలైజ్ చేసి చూడకూడదు. కొన్ని ప్లేస్లలో ఇప్పుడు మా హైదరాబాద్ లో చూసుకుంటే కొద్ది మంది ఉన్నారు, కానీ తెలంగాణ స్టేట్ మొత్తంలో కొన్ని వేలాది మందిని జీవనం కొనసాగిస్తున్నాం. కానీ ఎక్కడ నుంచి కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా ఇలాంటివి చేయడం అనేది జరగదు. ఇక్కడ కూడా మా కమ్యూనిటీలో కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది అన్ని కమ్యూనిటీలో ఉన్నారు. ఆడవాళ్ళలో కొంతమంది ఇబ్బంది చేసేవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళలో ఇబ్బంది చేసేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేపట్టి మా అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ అందరం ఇలాంటి ఏదో క్రైసిస్ కు పాల్పడే అంత మెంటాలిటీ ఉన్న వాళ్ళు అయితే మా కమ్యూనిటీలో ఎక్కువ పర్సెంటేజ్ లేరు. వీళ్ళు రీసెంట్లీగా వచ్చిన వాళ్ళు, కొన్ని అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ లో ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాం అర్థం కాక కొన్ని మాటలు ఎదురు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సంఘటనలు ఇప్పుడిప్పుడు ఎక్కువైపోతున్నాయి. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది పెరిగిపోతుంది. దీన్ని మేమైతే తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ ప్లేస్ ఉంది మాకు ఇక్కడ హైదరాబాద్ లో. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అక్కడ ఇన్ఛార్జి దాస్ సార్ గారు, సిఐ గారితో మేము కోఆర్డినేషన్ మీటింగ్స్ చేస్తున్నాము. రీసెంట్లీ చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే దాని గురించి మాట్లాడుతున్నాము. కాకపోతే స్వరూప గారు మేము అనేది ఇక్కడ మాకు చట్టం ఒక రకంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే చట్టం ఒకటి చెప్తుంది, సమాజం ఒక రకంగా చూస్తుంది. ఇక్కడ మా లైఫ్ స్టైల్ వేరుగా ఉంది. ఇక్కడ నిర్వచనాలను బేస్ చేసుకుని లైఫ్ లీడ్ చేయాలంటే కొంతమంది అబ్బాయిలుగా ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు ఊర్లలో వచ్చేస్తున్నా, వాళ్ళ స్టేట్లలో వచ్చేస్తున్నా, వాళ్ళ అదే మేల్ గానే వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళు అక్కడ అలాగే ఉంటారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏదో పని చేసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ట్రాన్స్జెండర్ లాగా మా కమ్యూనిటీలో కలిసిపోయి వాళ్ళు ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామంటే ఎవరికైనా ఎక్కడైనా బ్రతికే స్వేచ్ఛ ఉంది. మీరు అలా ఎలా అంటారు, ఇలా ఎలా అంటారని చట్టం చెప్తుంది. అంటే ఇక్కడ మేము కొన్ని చర్యలు తీసుకుందామంటే కూడా, కొన్ని కట్టుబాట్ల కొన్ని పద్ధతుల ప్రకారం పోదామంటే కూడా మళ్ళీ దానికి చట్టం అనేది కొంచెం అడ్డుపడుతుంది. దీన్ని ఖచ్చితంగా మా కమ్యూనిటీ పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నాము. దీని తక్షణమే దీని మీద మాకు జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అవ్వబోతుంది. దాంట్లో కొన్ని మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాము. ఎవరెవరి ద్వారా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఆల్రెడీ దీని మీద ఒక స్టడీ జరిగింది. దాన్ని మాకు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది, మధ్యలో కొంచెం బ్రేక్ అయింది. దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ చేసి దీని మీద వెంటనే మేమైతే యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సొసైటీ ఎట్లాగైతే మా నుంచి ఆశీర్వాదం కావాలనుకుంటుందో, మనల్ని ఎలా చూడాలనుకుంటుందో, మాకు ఎలాంటి రెస్పెక్ట్ అయితే ఇస్తుందో అది మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని అనుకుంటున్నాం. లైలా గారు,
మీరు ఇందాక చెప్పారు కదా, బతకడానికే భిక్షాటన చేస్తున్నామని. కానీ పరిస్థితుల్లో మార్పు రావాల్సిందే. ఎందుకంటే మీలో కూడా బాగా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ట్రాఫిక్ వాలంటీర్స్ అయ్యారు, మెట్రోలో పనిచేస్తున్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇలాగ హెల్త్ అవేర్నెస్ కల్పిస్తున్న వాళ్ళు ఉన్నారు, లీగల్ అవేర్నెస్ కల్పిస్తున్న వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ప్రభుత్వంతో పనిచేస్తున్నారు. మీ అందరినీ కూడా మేము ఇన్స్పిరేషన్గా చూపించిన రోజులైతే చాలా ఉన్నాయి. కాకపోతే ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు కూడా ఆడ మగలాగే మనమంతా ఒక్కటి అని సమాజం కూడా అంగీకరించే పరిస్థితులు రావాలి. అయితే సాధారణ మనుషులైనా సరే తప్పు చేసినప్పుడు మేము తప్పు అంటాము, మంచి చేసినప్పుడు మంచి అంటాము. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ విషయంలో కూడా అదే జరిగింది. ఇక సదానందం గారి విషయానికి వచ్చినప్పుడు ఆయన కూడా చెప్పారు, ఆ క్షణంలో అలా జరిగిపోయింది, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నేను వాళ్ళ మీద దాడి చేయాల్సిన పరిస్థితులు, నన్ను కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, ఇక మీదట వాళ్ళని కూడా ఎవరు ఇబ్బంది పెట్టద్దు, ఈ ఘటన ఇక్కడికి ఇది సద్దు మణిగితే చాలు అన్నారు. ఇక మీదటైతే ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కావద్దు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద జనంలో ఇంకా నెగిటివిటీ పెరగొద్దని మేమైతే కోరుకుంటున్నాం. ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు ట్రాఫిక్ వాలంటీర్స్ గా ప్రభుత్వం కొత్త అవకాశాలు కల్పిస్తుంది. అవును, కరెక్టే. మనకు ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే మమ్మల్ని గుర్తిస్తుంది, కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఒక 38 మెంబర్స్ ప్రస్తుతం ట్రాఫిక్ వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నారు. కానీ స్టేట్ మొత్తంలో చూసుకుంటే మేము వేలాది మందిని జీవనం కొనసాగిస్తున్నాము. ఏదో ఒకరి ఇద్దరికి కొంతమందికి ఉపాధి కల్పించినంత మాత్రాన అందరం వెంటనే ఆ జీవనం అనేది స్టార్ట్ అవ్వదు కదండి. సమాజం కూడా కొంచెం ఆలోచించాలి. మేము ప్రభుత్వంతో అడుగుతున్నాం, ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలలో మాకు మేలు చేస్తుంది, ఖచ్చితంగా మెరుగైన అవకాశాలు ఇస్తుందని మేము కూడా ఆశిస్తున్నాము. ఒక అప్కమింగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అదే కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈ భిక్షాటన, ఈ సెక్స్ వర్క్ ఇది అనేది కాదు అనేది మేము అందరినీ కూడా, వచ్చే జనరేషన్ ఆల్రెడీ మేము ఉన్న వాళ్ళము, ఈ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళము, ఆల్రెడీ మాకు ఎడ్యుకేషన్ ఉంది. మీరు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లు ఉన్నారు, కొంతమంది లాయర్లు ఉన్నారు, వేరే వేరే డిపార్ట్మెంట్లలో హైయర్ పొజిషన్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటే సడన్ గా మార్పు అనేది రాదు. కానీ అప్కమింగ్ జనరేషన్ ఖచ్చితంగా మేము మారుస్తాము. దానికి ప్రభుత్వం చుట్టూ మేము తిరుగుతున్నాము. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆలోచిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లలో మమ్మల్ని ఏదో ఉపాధి కోసం అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఎట్లాగో ఇంతకు ముందు మన రచన గారు కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పారు, గూడు ఉండాలి అనేది కూడా. ఇప్పుడు గూడు కోసం అనేది మన ఇందిరమ్మ ఇండ్ల కోసం కావాలని అడుగుతున్నాము. ప్రభుత్వం కూడా మాకు కొంత సపోర్ట్ చేసి అన్ని రకాలలో అన్ని స్కీమ్లలో మాకు ఒక ప్రత్యేకమైన హారిజంటల్ రిజర్వేషన్ లాంటిది కనుక ఇచ్చినట్టయితే మేము అన్నిట్లో మాకు లైఫ్ అవకాశాలు దొరుకుతాయి. మా కమ్యూనిటీకి చదువుకున్న వాళ్ళు మీరు అంటే మీ ముందుకు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చారు స్వరూప గారు. మా వాళ్ళు చాలా మంది టెక్నికల్ గా చాలా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరు వేరు స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎడ్యుకేషనే కాకుండా వేరు వేరు స్కిల్స్ ఉన్న వాళ్ళు, జూట్ బ్యాగ్ మేకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వేరు వేరు పనులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే కాకుండా మన ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా కొంతమంది ముందుకొచ్చి మాకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే మేమందరం ఖచ్చితంగా గౌరవంగా బ్రతకాలని కోరుకుంటామండి. ఎవరని చెప్పండి ఇలాంటి జీవితం కోరుకుంటాము. ఈ ఇంటర్వ్యూలో ఎంతమంది ఎన్ని బూతులు తిడుతున్నారండి. ఆ కామెంట్స్ చూస్తే ఎవరం అది కావాలని రిసీవ్ చేసుకుంటామా చెప్పండి స్వరూప గారు? ఎవరం కోరుకుంటాం అలాంటి లైఫ్ను? మేము కూడా అమ్మ నాన్న కంటేనే వచ్చినాం కదా, మాకు కూడా మానవత్వం ఉంది, మేము మనుషుల్లాగే బ్రతుకుతున్నాం. అలాంటి కామెంట్స్ చూస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మా మీద జరిగినప్పుడు, మా మీద మర్డర్లు జరిగాయి, మమ్మల్ని మెడలు కోసారు, మమ్మల్ని చంపేశారు, మమ్మల్ని మానభంగాలు చేశారు. ఈ సంఘటనలు చేసినప్పుడు ఎవ్వరు కూడా హైలైట్ చేయలేదు, ఎక్కడ కూడా రాలేదు. కానీ ఇలాంటి ఏదో ఇది రాకూడదని కాదు, ఈ సంఘటన మాత్రం అందరూ ఖండిస్తున్నారు. మరి మేము మనుషులమే కదా, మా మీద జరిగే దాడులను, మా మీద జరిగే హింసను, మా బ్రతుకు తెరువు గురించి కానీ ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ, లేదా హింస చేసిన వారిని ఖండించాలని, దండించాలని మాట్లాడే సందర్భం సమాజం నుంచి కనుక మాకు సపోర్ట్ దొరికితే మేము ఖచ్చితంగా మార్పు అనేది ఇంకా త్వరగా జరుగుతుందని అయితే మేము అనుకుంటున్నాము. సమాజం కానీ, ఫ్యామిలీ కానీ, ప్రభుత్వాలు కానీ మా గురించి ఎప్పుడు పట్టించుకోకపోయినా మేము సమాజంలో ఒక భాగంగా బ్రతకాలని కోరుకునే వాళ్ళం. సమాజానికి అయితే హాని చేయాలని ఎప్పుడు కోరుకోము. కొన్ని సందర్భాలు ఇలాంటివి జరిగినట్టయితే మా కమ్యూనిటీ ద్వారా జరిగిన సంఘటనలకు మేము కూడా సదానందం గారికి సారీ చెప్తున్నాము. సదానందం గారికి కాదండి, ఎవరైనా ఇలాంటి మా కమ్యూనిటీ తరఫున బాధపడ్డ వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళు అంటే వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను మీ ముఖంగా. ఎందుకు ఇలాంటి జరగకూడదు, ఇక ముందు జరగకుండా చూసుకుంటాము. కానీ మా గురించి కూడా మీరు ప్రభుత్వాన్ని అడగండి, సమాజంలో మీరు కూడా ఒక పేరెంట్స్ వదిలేస్తేనే మేము ఇలా అయిపోయాము. మమ్మల్ని పేరెంట్స్ కనుక సపోర్ట్ చేసి వాళ్ళ మిగతా పిల్లల్లాగే మమ్మల్ని పెంచుంటే
మమ్మల్ని కూడా ఆదరించి ఉంటే మేము చదువుకునే వాళ్ళము, మేము ఉద్యోగాలు చేసేవాళ్ళము, లేదా మేము వేరు రంగాలలో బ్రతికే వాళ్ళకి కానీ ఇలా అందరితోని మాటలు పడే సిచ్యువేషన్ మాకు రాకపోగదండి. ఇది కూడా సమాజం ఆలోచించాలని కోరుకుంటున్నాను. మీరన్నది కూడా కరెక్టే. థర్డ్ జెండర్స్ మీద కూడా అనేక రకాలైన అకృత్యాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పరంగా, ఆర్థికంగా మోసపోతున్నారు, గ్యాంగ్ రేప్స్కి గురవుతున్నారు, హత్యలకి గురవుతున్నారు. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అందరి పిల్లల్లాగే మా అమ్మా నాన్నలు మమ్మల్ని కూడా ఆదరిస్తే ఇక్కడ దాకా పరిస్థితులు రావు కదా అని చెప్పి. నిజమే, ఇప్పుడు కూడా కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్తగా మీ కమ్యూనిటీలోకి అడుగు పెట్టే వాళ్ళకి మీలాంటి పెద్దలు కూడా సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. మీరు సదానందం గారికి అలాగే కమ్యూనిటీ వల్ల ఇబ్బంది పడ్డ సాధారణ పౌరులకి సారీ చెప్పడం అనేది కూడా హర్షణీయం, అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్ లైలా గారు. థ్యాంక్ యూ అండి.